వినూత్నమైనటువంటి రీతిలో నిరసన తెలుపుతూ ఉన్నారు. మా ఎమ్మెల్యే మా దగ్గరికి రావట్లేదు, మా ఎమ్మెల్యేను కలిసేటువంటి అవకాశం మాకు దొరకట్లేదు, మరి మా సమస్యలను ఎవరు తీరుస్తారు, మా సమస్యలకు పరిష్కారం ఎవరు చూపిస్తారు అనేటువంటి ఆలోచనతో వినూత్నంగా ఒక వ్యక్తే తన ఒంటికి ఆ కేసీఆర్ రూపాధారణ ధరించి తనైతే ఊరంతా తిరిగినటువంటి సందర్భం. ఇక డప్పు చాటింపు వేసి మరి ఈ యొక్క కేసీఆర్ వస్తున్నాడనేటువంటి మాటను చెప్పి ఆ వినతి పత్రాలు నిజంగానే కేసీఆర్ వస్తే ఎలాంటి వినతి పత్రాలు తీసుకొని వస్తారో అలానే మహిళలు కూడా వచ్చి అక్కడ వినతి పత్రాలు అందజేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఇది ఒక రకంగా ర్యాగింగ్ లాగా అనిపిస్తున్నప్పటికీ కూడా అది ప్రజల యొక్క మనోవేదన, వారికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఎలా అనేటువంటి ఒక బాధలో పుట్టినటువంటి ఒక నిరసన అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా అక్కడ కనబడతా ఉంది, ఎటు చూసినా మా సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఎట్లాగో మమ్మల్ని కలిసేటువంటి పరిస్థితి లేదు, మేము వారి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి మేమే ఇట్లా ఒక ఆలోచన చేశామంటూ ఆ గ్రామ ప్రజలైతే చెప్తా ఉన్నారు. చూస్తున్నటువంటి మీరేమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఇప్పటికీ గెలిచే ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో వండుకొని బయటకి వెళ్తాడు. ఇంతవరకు మేము బయటకి వచ్చాం, బయటకి వెళ్ళి బయటకి వెళ్ళి ఒకసారి మా ఊరికి తేవాలని మేము కోరుకుంటాం. మా బాధలు ఏందో, మా అవిశ్వాసం ఏందో ఎవరు పట్టించుకుంటారు. ఇంతవరకు మా పింఛన్లు లేవు, ఇండ్లు లేవు, మోరీలు లేవు, కేసారు. ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళాలి. చదువుకోనికి పిల్లలకు ఆటో లేదు, ఎండలో నడిచేస్తారు. మాకు ఎక్కడ పని లేదు, పాట లేదు, ఒక స్కూల్ లేదు, బడి లేదు, గుడి లేదు, డబల్ బెడ్రూమ్ లేవు, మాకేమి లేవు. ఇండ్లు అన్ని గుడిసెలే ఉన్నాయి. కాదాలు బతు దున్నికి ఏది ఇవ్వలేరు. కేసీఆర్కు రోజుకో షాక్ తగులుతూ ఉంది. మొన్న సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు చేసినటువంటి ఆ రచ్చ అందరికి తెలిసింది. కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి కేసీఆర్ ఫోటో పక్కకు పెట్టినటువంటి సందర్భం చూసాం. ఇక గజ్వల్ నియోజకవర్గం తుఫ్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామ ప్రజలు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ మాకు అందుబాటులో ఉండట్లేదు, కేసీఆర్ను మేము కలుద్దామంటే కలవడానికి అవకాశం దొరకట్లేదు, మా సమస్యలు చెప్పుకుందామంటే చెప్పడానికి సందర్భమే లేకుండా పోయింది, ఇక కేసీఆర్ను కలిసేది ఎట్లా అంటూ వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్ బొమ్మను ఏర్పాటు చేసి దాన్ని ఊరంతా తింపడమే కాదు, కేసీఆర్ బొమ్మకి వారి యొక్క సమస్యలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్ క్లియర్గా కనబడతా ఉంది. కేసీఆర్ వేషధారణలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఊర్లో తిరుగుతూ ఉన్నాడు. తనను పట్టుకొని కొంతమంది తిరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా మీరు చూడొచ్చు. ఊరంతా చాటింపు చేశారు. కేసీఆర్ ఊరికి వచ్చాడంటూ ఊరంతా చాటింపు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మీరు విజువల్స్లో చూడొచ్చు. కేసీఆర్ తనకు సంబంధించినటువంటి బొమ్మతో ఊరంతా ఊరేగించి అక్కడ వినూత్నమైనటువంటి రీతిలో వారి యొక్క సమస్యలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఆ చాటింపు ఎలా ఉందో ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక 10 మన ఊరికి కేసీఆర్ గారు వస్తున్నాడు, మన సమస్యలు అందరం కలిసి చెప్పుకుందాం రండి అందరూ. ఒక 10 చాటింపు మనం చూసాం. కేసీఆర్ ఊర్లోకి వచ్చాడు, మీ సమస్యలు చెప్పుకునేందుకు రండి అంటూ ఒక చాటింపు అయితే వేయించారు. ఆ తర్వాత కేసీఆర్కు సమస్యలు చెప్పుకుంటూ వారు వినూత్నమైనటువంటి ఒక ర్యాగింగ్ లాగానే అది కనబడతా ఉంది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇప్పటికీ గెలిచే ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో వండుకొని బయటకి వెళ్తాడు. ఇంతవరకు మేము బయటకి వచ్చాం, బయటకి వెళ్ళి ఒకసారి మా ఊరికి తేవాలని మేము కోరుకుంటాం.
మా బావులందో మా అరిశాసనందో ఎవరు పట్టించుకుంటారు. ఇంతవరకు మా పింఛన్లు లేవు, ఇండ్లు లేవు, మోరీలు లేవు, బయటకు రావాలి. కేసీఆర్ నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. చదువుకోనికి పిల్లలకు ఆటో లేదు, ఎండలో నడిచేస్తారు. మాకు ఎక్కడ పని లేదు, పాట లేదు, ఒక స్కూల్ లేదు, బడి లేదు, గుడి లేదు, డబల్ బెడ్రూమ్ లేవు, మాకేమి లేవు. ఇండ్లు అన్ని గుడిసెలే ఉన్నాయి. కాలాలు బస్సు దున్నికి ఏది ఇవ్వలేరు. మేము కేసీఆర్ బయటకు వెళ్ళాలి, మేము ధైర్యం చేస్తాం. కేసీఆర్ వెళ్ళాలి బయటకు, ధర్నా చేస్తాం. అయ్యా కేసీఆర్ సార్, అయ్యా బాంచర్ దొర, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు, మిమ్మల్ని నేరుగా కలవలేకపోతున్నందుకు, మిమ్మల్ని మీ దగ్గరికి రానియకపోవడానికి మీకు ఏ కారణమైన ఉండొచ్చు, కానీ గజ్వేల్ ప్రజలుగా మేము మీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి మేము మిమ్మల్ని కలవలేక ఈరోజు మీ చిత్రపటానికి ఈ రకంగా మా ఆవేదన, మా సమస్యలు, ఈ సమస్యల వినతి పత్రం రూపకంగా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. మా సమస్యలు తూప్రాన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మీకు రాతపూర్వకంగా మీకు ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి మా విలేజ్లలో, గ్రామాలలో పర్యటించి మా సమస్యలు తెలుసుకోవాలని, మీకు ఈ రాచ మర్యాదలు మీ చిత్రపటానికే కాదు సార్, మీరు ప్రతి గ్రామంలోకి వస్తే మీకు పాలాభిషేకాలు చేస్తాము, మా సమస్యలన్నీ చెప్పుకుంటాము. మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మా గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరించి మీరు మమ్మల్ని చల్లగా చూస్తారని, మా సమస్యలన్నీ మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా మా సమస్యలన్నీ ఒక ఎమ్మెల్యే హోదాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా గజ్వేల్ సమస్యలు, మాకు ముఖ్యంగా మా తూప్రాన్ మండల్ సమస్యలు తీరుస్తారని మేము కోరుకుంటున్నాం. మా సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. మా తూప్రాన్లో సీసీ రోడ్లు లేవు, మోరీలు లేవు, స్తంభాలు లేవు, ఇండ్లు లేవు. మాకు అనేక రకాలుగా ఒక ఎమ్మెల్యే హోదాలో చేసే పనులన్నీ మీరు చేయాల్సింది ఉంది. కాబట్టి మీ దృష్టికి మేము పలుమార్లు తీసుకొచ్చినా కానీ మీరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మీరు ఫామ్ హౌస్ విడిచిపెట్టి గ్రామాలలోకి రావాలని, మా ప్రజల సమస్యలు తీర్చుకోవాలని. తూప్రాన్ల కోర్టు భవనము మంజూరైంది, అది దాదాపు అది పరిష్కారం కాకుండానే పోతుంది. ఫైర్ స్టేషన్ లేదు, మళ్ళీ అదేవిధంగా పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. అదేవిధంగా మా తూప్రాన్ల ఇప్పుడు డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి సమస్య అట్లనే ఉంది. అదేవిధంగా మా బ్రహ్మన్పల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయండి. ఎస్, కేసీఆర్ ఫోటోకు, కేసీఆర్ సంబంధించినటువంటి ఫోటోకు వారి నియోజకవర్గంలోని ప్రజలే ఒక ర్యాగింగ్ లాగా చేసినట్టు కనబడతా ఉంది. వారి యొక్క సమస్యలు చెప్పుకునేందుకు కనీసం అవకాశం లేకుండా పోయింది. మరి ఎట్లా అని చెప్పేసి వాళ్ళే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనకు దిగినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద కేసీఆర్కు సంబంధించినటువంటి విషయంలో ఈ వినూత్నమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో, వినూత్నమైనటువంటి నిరసన ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు చూపర్లను ఆకట్టుకుంటుందనే చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఆ యొక్క దిష్టిబొమ్మకు దండలు వేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో అసలు ఈ యొక్క మాస్ ర్యాగింగ్కి సంబంధించి మాట్లాడడానికి మా ప్రతినిధి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మహేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఏంటి అసలు ఈ యొక్క ర్యాగింగ్ ఏంటి, అసలు వెంకటాపూర్లో జరుగుతున్నటువంటి ర్యాగింగ్ గురించి చెప్పండి. ఖచ్చితంగా శ్రీనివాస్, ఇప్పటికే కేసీఆర్ నియోజకవర్గంలో జరుగుతలేదని చెప్పి ఇప్పటికే వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా పిసిసి జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కూడా గతంలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు కేసీఆర్ రావాలని చెప్పి పూలబాట వేసి రావాలని చెప్పి ప్రధానంగా ఒక విజ్ఞప్తి చేసిన పరిస్థితి చూసాం. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఖచ్చితంగా మా గ్రామానికి వస్తున్నాడని చెప్పి ఒక బొమ్మ రూపంలో ఒక మనిషికి అతికించుకొని గ్రామంలో చూసుకున్నట్టయితే తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వినూత్నంగా నిరసన చేపట్టిన గ్రామస్తులుగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ తమ గ్రామానికి వచ్చాడంటూ కేసీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి తమ చెప్పుకుంటున్న గ్రామస్తులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గెలిచినప్పటి నుంచి ఏ గ్రామానికి తిరగడం లేదు, మా సమస్యలు పేరుకపోయాయని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ మా గ్రామానికి వచ్చినట్టే వాళ్ళు అభివర్ణించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మా గ్రామంలో సమస్యలు చాలా పేరుకపోయినాయి,
పిహెచ్సి సెంటర్ కావచ్చు, మురికి వాడలు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా పేరుకపోయినాయి. ఖచ్చితంగా కేసీఆర్ గెలిచిన తర్వాత రావడం లేదు కాబట్టి ఈ రకంగా వినూత్న రీతిలో చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ వస్తే ఇక్కడ నుంచి మెమోరండం ఇచ్చి ఇటు రేవంత్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి అయితే మనము ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ వస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా కేసీఆర్ రావడం లేదని చెప్పి ఒక డప్పు సాధించి చేసుకుంటూ ప్రధానంగా గ్రామస్తులందరూ కూడా ముక్త ఖండంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారు ఏంటి అని చెప్పి భవిష్యత్ కార్యాచరణ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి గ్రామ స్థాయిలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి పెరుగుతుందని చెప్పి ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఇద్దరు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడు వ్యతిరేకత గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వ్యతిరేకత భవనాలు వీస్తున్న సందర్భంగా మరి కేసీఆర్ ఎట్లా ముందుకెళ్తాడని చెప్పి చూడాల్సి ఉంది. శ్రీనివాస్ ఎస్, అంటే ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులే కావాలని చేయించారనేటువంటి వాదన కూడా వినబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే మాట చెప్తా ఉన్నారు. దీనిలో నిజమేంతుంది? ఇది నిజంగా ప్రజలే కావాల్సుకొని, ఓటర్లే కావాల్సుకొని చేసినటువంటి పనా, లేకపోతే ఇక్కడ ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా ప్రొవోకేట్ చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా విమర్శలు ప్రతిబింబించిన విమర్శలు ఉంటాయి. కానీ అంటే గ్రామాల్లో కేసీఆర్ రావడం లేదు. గతంలో కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. కానీ ఎందుకు కేసీఆర్ రావడం లేదు, గ్రామాల్లో ఎందుకు పర్యటించడం లేదు అంటే నియోజకవర్గంలో ఎప్పుడు కూడా గజ్వేల్ నియోజకవర్గంలో ఫామ్ హౌస్ కే పరిమితం అవుతుందని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా ఆరోపణలు ఉన్నాయి. కానీ మరి కేసీఆర్ ను చూడాలి, ఉన్నటువంటి విజ్ఞప్తులను మరి కేసీఆర్ కి ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క ముందుకు వచ్చినారు తప్ప కేసీఆర్ ను ఇది తప్పు పట్టడం కాదు. ఖచ్చితంగా ప్రజల్లోకి రావాలి, మా సమస్యలను వినాలి, సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ఉండాలి. అదే కేసీఆర్ ద్వారా అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలవాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పదవులు వస్తుంటాయి పోతుంటాయి, మా సమస్యలు విని నాయకుడు లేడని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ఇటు పార్టీలను పక్క పెడితే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లాలి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఖచ్చితంగా వెంకటాపూర్ గ్రామానికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీనివాస్ థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది మొత్తం మీద తుఫ్రాన్ మున్సిపాలిటీ వెంకటాపూర్ గ్రామంలో వినూత్నమైనటువంటి రీతిలో నిరసన తెలుపుతూ ఉన్నారు. మా ఎమ్మెల్యే మా దగ్గరికి రావట్లేదు, మా ఎమ్మెల్యేను కలిసేటువంటి అవకాశం మాకు దొరకట్లేదు, మరి మా సమస్యలను ఎవరు తీరుస్తారు, మా సమస్యలకు పరిష్కారం ఎవరు చూపిస్తారు అనేటువంటి ఆలోచనతో వినూత్నంగా ఒక వ్యక్తే తన ఒంటికి ఆ కేసీఆర్ రూపాధారణ ధరించి తనైతే ఊరంతా తిరిగినటువంటి సందర్భం. ఇక డప్పు చాటింపు వేసి మరి ఈ యొక్క కేసీఆర్ వస్తున్నాడనేటువంటి మాటను చెప్పి ఆ వినతి పత్రాలు నిజంగానే కేసీఆర్ వస్తే ఎలాంటి వినతి పత్రాలు తీసుకొని వస్తారో అలానే మహిళలు కూడా వచ్చి అక్కడ వినతి పత్రాలు అందజేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఇది ఒక రకంగా ర్యాగింగ్ లాగా అనిపిస్తున్నప్పటికీ కూడా అది ప్రజల యొక్క మనోవేదన, వారికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఎలా అనేటువంటి ఒక బాధలో పుట్టినటువంటి ఒక నిరసన అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా అక్కడ కనబడతా ఉంది, ఎటు చూసినా మా సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఎట్లాగో మమ్మల్ని కలిసేటువంటి పరిస్థితి లేదు, మేము వారి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి మేమే ఇట్లా ఒక ఆలోచన చేశామంటూ ఆ గ్రామ ప్రజలైతే చెప్తా ఉన్నారు. చూస్తున్నటువంటి మీరేమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఇప్పటికే గెలిచే ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో వండుకొని బయటకి వెళ్తాడు. ఇంతవరకు మేము బయటకి వచ్చా, బయటకి వెళ్ళి బయటకి వెళ్ళి ఒకసారి మా ఊరికి రావాలని మేము కోరుకుంటున్నాం. మా బాధలేందో మా అవిశ్వాసాలేందో ఎవరు పట్టించుకుంటారు. ఇంతవరకు మా పింఛన్లు లేవు, ఇండ్లు లేవు, మోరీలు లేవు. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళాలి. చదువుకోనికి పిల్లలకు ఆటో లేదు, ఎండలో నడిచేస్తారు. మాకు ఎక్కడ పని లేదు, పాట లేదు, ఒక స్కూల్ లేదు, బడి లేదు, గుడి లేదు, డబల్ బెడ్రూమ్ లేవు, మాకేమి లేవు. ఇండ్లు అన్ని గుడిసెలే ఉన్నాయి. కాలాలు బతు ఏది ఇవ్వలేరు.
కేసీఆర్కు రోజుకో షాక్ తగులుతూ ఉంది. మొన్న సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు చేసినటువంటి ఆ రచ్చ అందరికి తెలిసింది. కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి కేసీఆర్ ఫోటో పక్కకు పెట్టినటువంటి సందర్భం చూసాం. ఇక గజ్వేల్ నియోజకవర్గం తుఫ్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామ ప్రజలు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ మాకు అందుబాటులో ఉండట్లేదు, కేసీఆర్ను మేము కలుద్దామంటే కలవడానికి అవకాశం దొరకట్లేదు, మా సమస్యలు చెప్పుకుందామంటే చెప్పడానికి సందర్భమే లేకుండా పోయింది, ఇక కేసీఆర్ను కలిసేది ఎట్లా అంటూ వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్ బొమ్మను ఏర్పాటు చేసి దాన్ని ఊరంతా తింపడమే కాదు, కేసీఆర్ బొమ్మకి వారి యొక్క సమస్యలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్ క్లియర్గా కనబడతా ఉంది. కేసీఆర్ వేషధారణలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఊర్లో తిరుగుతూ ఉన్నాడు. తనను పట్టుకొని కొంతమంది తిరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా మీరు చూడొచ్చు. ఊరంతా చాటింపు చేశారు. కేసీఆర్ ఊరికి వచ్చాడంటూ ఊరంతా చాటింపు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మీరు విజువల్స్లో చూడొచ్చు. కేసీఆర్ తనకు సంబంధించినటువంటి బొమ్మతో ఊరంతా ఊరేగించి అక్కడ వినూత్నమైనటువంటి రీతిలో వారి యొక్క సమస్యలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఆ చాటింపు ఎలా ఉందో ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక 10 మన ఊరికి కేసీఆర్ గారు వస్తున్నాడు. మన సమస్యలు అందరం కలిసి చెప్పుకుందాం రండి అందరూ. ఒక 10 చాటింపు మనం చూసాం. కేసీఆర్ ఊర్లోకి వచ్చాడు, మీ సమస్యలు చెప్పుకునేందుకు రండి అంటూ ఒక చాటింపు అయితే వేయించారు. ఆ తర్వాత కేసీఆర్కు సమస్యలు చెప్పుకుంటూ వారు వినూత్నమైనటువంటి ఒక ర్యాగింగ్ లాగానే అది కనబడతా ఉంది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇప్పటికీ గెలిచే ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో వండుకొని బయటకి వెళ్తాడు. ఇంతవరకు మేము బయటకి వచ్చా, బయటకి వెళ్ళి బయటకి వెళ్ళి ఒకసారి మా ఊరికి రావాలని మేము కోరుకుంటాం. మా బాధలు ఏందో, మా అడిషాలు ఏందో ఎవరు పట్టించుకుంటారు. ఇంతవరకు మా పింఛన్లు లేవు, ఇండ్లు లేవు, లేవు. బయటకి రావాలి కేసీఆర్, ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళాలి. చదువుకోనికి పిల్లలకు ఆటో లేదు, ఎండలో నడిచేస్తారు. మాకు ఎక్కడ పని లేదు, పాట లేదు, ఒక స్కూల్ లేదు, బడి లేదు, గుడి లేదు, డబల్ బెడ్రూమ్ లేవు, మాకేమి లేవు. ఇండ్లు అన్ని గుడిసెలే ఉన్నాయి. కాలాలు బస్సు దున్నికి ఏది ఇవ్వలేరు. కేసీఆర్ బయటకు వెళ్ళి మేము ధైర్యం చేస్తాం. కేసీఆర్ వెళ్ళాలి బయటకు ధర్నా చేస్తాం.